అమెరికా అయిపోయింది, ఇప్పుడు యూకే వంతా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్రమ వలసదారుల మీద కొరడా జులిపించేందుకు స్టార్మర్ సిద్ధమవుతున్నాడు. మరీ ముఖ్యంగా భారతీయులకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ. 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, లేకపోతే 100 మంది ఉన్నారా, లేకపోతే 10ల సంఖ్యలో ఉన్నారా, ఆ డేటాకి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. అయితే ఇంకొక షాకింగ్ న్యూస్, ఆ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూకేలో కొనసాగుతున్న అక్రమ వలసదార అరెస్టుకి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లు, కార్ వాష్ ఏరియాలు, బార్లలో పోలీసుల సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్వదేశాలకు పంపించేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్ హోంశాఖ. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తరలిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అమెరికా తరహాలోని ఇమిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులను తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ వీడియోని పూర్తిగా బ్లర్ చేసి పంపిస్తోంది బ్రిటన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్రమ వలసదారులకు సంబంధించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని తరలించడం జరుగుతోంది. బ్లిచ్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది బోర్డర్ ఫోర్స్ పోలీసులు. ట్రంప్ దారిలోని యూకే వెళుతూ ఉండడంతో గుండెల్లో గుబులు మొదలవుతోంది. గత ఏడాదితో పోలిస్తే 48% అక్రమ వలసదారులు పెరిగారంటోంది యూకే హోంశాఖ. బ్రిటన్లో దాదాపు 19,000 అక్రమ వలసదారులు ఉన్నట్లు గుర్తించినట్టుగా చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ కేర్ స్టార్మర్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. టూ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు కమ్ టు ద యూకే అండ్ వర్క్ ఇల్లీగలీ, వీఆర్ పుట్టింగ్ అన్ ఎండ్ టు ఇట్. అంటే చాలామంది బ్రిటన్కు అక్రమ వలసదారులుగా వచ్చి ఉద్యోగం చేయడం జరుగుతుంది అని చెబుతూనే దానికి మేము ఫుల్ స్టాప్ పెడుతున్నామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో బ్రిటన్లో దాదాపు 19,000 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు గుర్తించినట్టుగా చెప్పుకొచ్చింది హోంశాఖ.